నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మే నెల 25 2025 తారీఖున అనగా ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు మాస శివరాత్రి రోహిణీ కార్తె కూడా ప్రవేశం జరిగింది. ఎండలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తలు తీసుకోండి. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:40 ఈరోజు తిథి త్రయోదశి మధ్యాహ్నం 3:49 వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం అశ్విని నక్షత్రం ఉదయము 11:10 వరకు. తదుపరి భరణి నక్షత్ర ప్రవేశము. ఆ వర్జము రాత్రి 7:40 నుంచి రాత్రి 9:05 వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4:57 నుంచి సాయంత్రం 5:48 వరకు. రాహుకాలం సాయంత్రం 5:03 నుంచి సాయంత్రం 6:40 వరకు. యమగండ కాలము మధ్యాహ్న సమయంలో 12:13 నుంచి 1:50 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:09 నుంచి 4:57 వరకు. అయితే అమృత ఘడియలు తెల్లవారుజామున 4:47 నుంచి 6:13 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి పనులు చాలా ఆలస్యంగా అవుతాయి. ఏ పనులు ఈ రోజు మొదలు పెట్టకండి. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా వస్తాయి. నియంత్రించుకునే ప్రయత్నం చేసుకోండి. నూతన సంప్రదింపులు చేసేటప్పుడు, కొత్తగా ఏదైనా చేసేటప్పుడు, కొత్త వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. లేనిపోయిన ప్రమాదాల్లోకి ఇరుక్కునే దిశగా కనపడుతోంది. జాగ్రత్తగా ఉండండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారు సంకల్ప బలంతోనే మీరు ముందుకు వెళ్తారు. అలాగే ముందుకు వెళ్ళండి. వ్యాపారంలో కొంత లాభం వస్తుంది. మీరు ఊహించిన లాభం రాకపోయినప్పటికీ కొంతైతే లాభం వచ్చే అవకాశం ఉంది. నూతన దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. దాన్ని అంటే కొత్తగా కనుక్కోవడము, ఇలా కాకుండా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తారు. అది మీరు కార్యరూపంలో పెట్టే ప్రయత్నం చేయండి, సక్సెస్ సాధిస్తారు. తరువాత ధనస్సు రాశి చూసుకున్నట్టయితే ఆత్మవిశ్వాసంతోనే మీరు ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఓర్పుగా ఉండండి. అనుకోని మార్పులు కలగబోతున్నాయి, రాబోతున్నాయి. అవి మీకు యూస్ఫుల్ అవుతాయి. యాక్సెప్ట్ చేసుకోండి. అయితే కుటుంబంలో సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.